అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజు ఎలాంటి స్పెషల్స్ తో మేము రెడీగా ఉన్నామని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదండి. వంటలే కాదండి, మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఆ గెస్ట్ ఎవరు, ఎలాంటి వంటలు చేయబోతున్నారు, ఏమేమి కబుర్లు చెప్తారు అని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. హాయ్ రాజు గారు. హలో అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ రాజు గారు. మరి అలాగే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి చక్కగా బోల్డని కబుర్లు చెప్తూ మంచి వంటలు చేస్తారు అనుకున్నాం కదా. సో రాజు గారు, మన స్పెషల్ గెస్ట్ ని పిలిచేద్దామా? పిలిచేద్దామండి. సో ఎవరెవరా అని వెయిట్ చేస్తున్నారు కదండి మీరందరూ. చక్కగా ఎన్నో సినిమాల్లో బోల్డని మంచి మంచి పాత్రల్లో మనల్ని అలరిస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా ఉంటున్న సురేఖవాణి గారు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. సురేఖవాణి గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ గీత. హాయ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాజు గారు, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఈ రోజు మా ప్రోగ్రామ్ కి విచ్చేసినందుకు గాను హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి మన స్పెషల్ గెస్ట్ వచ్చేసారు సురేఖవాణి గారు. మరి శ్రీరామనవమి చూసారు కదా, చక్కగా పానకం, వడపప్పు, చలివిడి అన్ని రెడీగా ఉన్నాయి. మరి ప్రసాదం తీసుకొని స్టార్ట్ చేసేద్దామా? చిన్నప్పుడు ఇంట్లో పెడితే వీటన్నిటికీ చాలా దూరంగా ఉండేవాళ్ళం. మరి కదా, ఇప్పుడు గీత పెట్టింది కాబట్టి టేస్టీగా ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి అనగానే మనకి పానకము, ఈ స్మెల్, ఇంట్లో ఒకలాంటి ఒక ఫ్లేవర్ ఉంటా ఉంటది కదా. ఆ మిరియాల పొడి వేసుకొని చక్కగా, మిరియాలు, ఇలాచి ఇవన్నీ. పానకం చాలా బాగుంది, టేస్టీగా కదా, వెరీ నైస్. ఓకే, సో చక్కగా శ్రీరామనవమి రోజు మేము పానకం తాగేసాము, వడపప్పు చనివిడి కూడా తినేసాము. ఇంకా ఇప్పుడు మనకి సురేఖవాణి గారు మంచి వంట చేస్తారనమాట. సో శ్రీరామనవమి స్పెషల్ మీరు చక్కగా ఈ రోజు మాకు ఏం వంట చేయబోతున్నారు? అంటే రెగ్యులర్ గా చాలా మందికి తెలిసిందే, కాకపోతే కొంచెం వెరైటీగా కొబ్బరి పొంగల్ చేస్తున్నాం. ఓకే, మరి ఈ రోజు సురేఖవాణి గారు మన కోసం కొబ్బరి పొంగలి చేస్తారు. వంటలు పిండి వంటల్లో కొబ్బరి పొంగలి. కొబ్బరి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వాణి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మనకు కావాల్సినవి బియ్యం, పెసరపప్పు, కొంచెం కొబ్బరి పాలు అండ్ కావాల్సిన ఉడకడానికి కావాల్సిన వాటర్ వేసి అన్ని కలిపి ఉడికించి పెట్టుకున్న స్టఫ్. ఇది నెయ్యి. ఫస్ట్ నెయ్యి వేసుకుని దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇంటివి తీసేసుకుందాము. సో అదే నెయ్యిలో మనం ఈ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం అండ్ కొబ్బరి పాలు. ఓకే, సో మనకు బేసిక్ గా చక్కెర పొంగల్ అంటే ఎక్కువ బియ్యం కొంచెం తక్కువ పప్పు ఉంటుంది కదా. అవును. సో ఇప్పుడు ఇదంతా చక్కగా ఇందులో ఫ్రై అవ్వాలా? కొంచెం అట్లా ఇట్లా. ఆ పెసరపప్పుకి పచ్చిదనం ఉంటుంది కదా, కొంచెం అది ఇది ఆయిల్ అంటే ఫ్రై చేస్తే కమ్మదనం వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఊరికే అట్లా కొంచెం లైట్గా. దీంట్లోనే మనం ఇప్పుడు ఈ తురిమిన బెల్లం. నీకు స్వీట్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? అంటే నేను మరీ ఎక్కువ తినను, స్వీట్ ఎక్కువ తింటాను, కానీ మీరు అన్నట్టుగా అయితే లైట్ గానే వేసాను. లైట్ గా. దానిలో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసాము. దాంట్లోనే ఇలాచీ పౌడర్, కొబ్బరి ఇంకొంచెం వేసుకోవచ్చు. అవును, బాగుంటుంది.
కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. రాజు గారు మీరు ఎప్పుడైనా వండారా ఇది? పొంగలి అంటే రాజుగారు చాలా రకాల పొంగల్ని చేశారు, హాట్ పొంగళ్ళు అలాగా. అప్పుడు ఇందులో ఏంటంటే మనం కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవడం అనేది కొంచెం వెరైటీగా దానిలోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తాం కదా. Yeah. కొంతమంది కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు, అలా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనకి బేసిక్ చక్కెర పొంగల్ అలా ముక్కలు ముక్కలు వేస్తుంటారు, ముక్కలు వేస్తారు, నేతిలో వేయించేసి ఎండు కొబ్బరి కొంతమందికి నచ్చదు. అవును, తీసి పక్కన పెట్టేస్తారు. సో ఇట్లా పచ్చి కొబ్బరి వేస్తే ఇది ఒక రకమైన ఇది వస్తుంది అనమాట. నేను కూడా పక్కన పెట్టేస్తాను, నాకు కూడా నచ్చదు, అందుకే పచ్చి కొబ్బరి తురుము తగలకుండా. సో ఇప్పుడు అలాగే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొంతమంది డైరెక్ట్ నచ్చినప్పుడు తురుము ఎట్లా చేస్తాము, ఇది కూడా అలానే. సో ఇంచుమించుగా అయిపోయింది. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు ఇందులో. సో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసారా? కలిపేసాం. గమనించారా ఒకటి? అవును, ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం కొబ్బరి ముక్కలు వేసుకొని చేసుకుంటాం కదా, అందరు కూడా అలాగే చేసుకుంటారు. సో ఇక్కడ మటుకు మనకు కొబ్బరి పాలతో ఉడికించేసి పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తారు దాంట్లో, కొంచెం డిఫరెంట్ గా. కాస్త డిఫరెంట్ గా, నా టేస్ట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. సో ఇది కాస్త ఊరికి కొంచెం మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది, బాగా పట్టి నెయ్యి, కొబ్బరి, ఇప్పుడు మనం చేసిన పచ్చి కొబ్బరి, అలాగే బెల్లం అన్ని బాగా కలుస్తాయి. సరే, దానికి కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇక్కడ చక్కగా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లాలంటే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ స్ప్రౌట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు ఉల్లిపాయ, క్యాబేజ్, క్యారెట్స్ ని పచ్చిగా తీసుకుంటే చాలా మంచిది. చిట్కా బాగుంది కదండి. ఇది కూడా అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేద్దామా? ఆ బెల్లం కరిగి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దట్టు నేతిలో మొత్తం మనం నెయ్యి కదా వేసాం. సో పండగలు కాబట్టి కొంచెం నెయ్యి ఈరోజు ఎక్కువ తినొచ్చండి. ఇంట్లోకి రాగానే మంచి ఎవరైనా గెస్ట్లు కనుక వస్తుంటే గుమ్మం దగ్గర నుంచి ఏది ఎక్కడ దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే కొబ్బరి పొంగలి రెడీ. ముందుగా మనం కాలేదు ఉడికించి పెట్టేసుకుంటే సరిపోతుంది, చాలా అయిపోతుంది. విత్ ఇన్ మినిట్స్ అంతే, పెద్ద అసలు టైం పట్టదు. అన్ని రెడీ చేసి పెట్టుకుని వంట ఎప్పుడు అంతే కదండి, అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. సో రెడీ కదా మన కొబ్బరి పొంగలి రెడీ. వావ్, కొబ్బరి పొంగలి చక్కగా గుమగుమలాడుతుందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కొబ్బరి పొంగలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యం, కొబ్బరి పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి ఉంచాలి. పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమం వేయాలి. తర్వాత బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఆపై నేతితో వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పొంగలి రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా? థ్యాంక్ యూ రాజు గారు. అమ్మ మాకు పెట్టేసి మీరు వదిలేద్దాం. తింటా నేను కూడా. అతిథి అని రాజు గారికి చూపిద్దాం. చాలా సాఫ్ట్ గా ఉంది, అంటే పప్పు అంతా ఉడికించేసి పెట్టాం కదా. వావ్, సో అన్ని స్వీట్లు మనకు తీయగా ఉంటాయి కదా, ఇది కమ్మగా ఉంది. కమ్మగా ఉంది అలా ఉంది. తర్వాత ఇంకోటి కొబ్బరి పాలు వేస్తారు కదా, అవును, అది బాగా తెలుస్తుంది. అండ్ యాక్చువల్ గా స్వీట్ సరిపోయింది. ఇలా అయితే మనం కొంచెం క్వాంటిటీ తినగలుగుతాం. అవును, మీరు అన్నట్టు బాగా ఎక్కువ బెల్లం ఎక్కువ అయిపోయినా కూడా మనం 2 స్పూన్లు తినగానే పక్కన పెట్టేస్తాము. ఈవినింగ్ వరకు ఒకలాగా ఏదో తినేసాం. దట్టు మనం వేడి మీద తింటే ఏంటంటే మనకు ఆ షుగర్ తక్కువ ఉన్నది, ఆ బెల్లం తక్కువ ఉంది అన్నది కూడా తెలియదు. ఎక్కువ కొంచెం చల్లబడితే అది తెలుస్తుంటుంది. మొత్తానికి కొబ్బరి పొంగలి చక్కగా కొబ్బరి అవి మనం తురిమింది వేసాం కదా, తగులుతూ చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సూపర్ గా ఉందండి కొబ్బరి పొంగలి. అండ్ చాలా ఈజీ కూడా, చూసారు కదా, వెంటనే ట్రై చేసేయండి మీరు కూడా. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీ దంత సంరక్షణ కోసం ఈ చిట్కా. ఎండు ద్రాక్షల్ని ఎక్కువగా నవలడం వల్ల దంతాలు రంగు మారకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకే, సో చక్కగా ఫస్ట్ మంచి పండుగ రోజు స్వీట్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. ఇందులో ఏంటంటే టేస్టీ అండ్ అలాగే హెల్దీ. సో అది మన మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో మరి మీరు టేస్టీగా హెల్దీగా ఏం చేస్తారు ఈరోజు? మింట్ పైనాపిల్ జ్యూస్. వావ్, మింట్ పైనాపిల్ జ్యూస్.
రాజుగారు మింట్ కాంబినేషన్ లో పైనాపిల్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా కదా? చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనము చాలా జ్యూసెస్ లో వాటిల్లో మనం మింట్ ఎప్పుడు పైన టచ్ గా వేస్తూ ఉంటాం. సలాడ్స్ లో కూడా వాడుతూ ఉంటాం కదా, ఫ్రూట్ బేస్ లో. సో అయితే మింట్ పైనాపిల్ జ్యూస్ వావ్. సో గుడ్ ఫుడ్ లో మింట్ పైనాపిల్ జ్యూస్. మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, తరిగిన పుదీనా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? మింట్ పైనాపిల్ జ్యూస్. ఈజీ ప్రాసెస్, పెద్ద విషయం ఏం కాదు ఇది. జ్యూస్ అంటేనే మనకి జస్ట్ అలా తిప్పి ఇలా తీసుకోవటమే కదా. కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్. ఓకే, పుదీనా. ఓకే, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి, ఇది కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్స్ అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎలాగో గ్రైండ్ అయిపోతుంది కాబట్టి. అండ్ షుగర్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్. మిక్స్ పట్టడం. సో రాజుగారు మీరు మిక్సీ పట్టేలో మేము ఒక చిట్కా చూసేమా? ఓకే అండి. ఓకే, రాజుగారు మిక్సీ పడుతుంటారండి. ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. జలుబు జ్వరంతో బాధపడేవారు టీలో అల్లం తురుము వేసి బాగా మరిగించి తీసుకుంటే వాటి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు మిక్సీ పట్టడం కూడా అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నాకు కొంచెం ఒక పించ్ ఆఫ్ పెప్పర్. ఓకే, అండ్ కొంచెం అంటే ఒక 2-3 పించెస్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. ఓకే ఓకే, వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకో. ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది అంతే. ఓకే, ఒక్క తిప్పు తిప్పితే 2 గ్లాసులు జ్యూస్ రెడీ అయిపోతుంది. అయ్యో 3 కావాలి మనకి, వచ్చేస్తాయి. దీని ఇలా మొత్తం వడగట్టేసుకుంటే మనకి క్లియర్ గా ఉంటుంది. పైనాపిల్ ఎప్పుడైనా మనకు కొంచెం ఐదు వస్తుంది కదా, పల్ప్ లాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం థిక్ జ్యూస్ లాంటివి ఇష్టపడే వాళ్ళు అలా కూడా తాగేయచ్చు. పిల్లలకి అట్లా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఇలా, ఎందుకంటే వాళ్ళకి మామూలుగానే కొంచెం ఇలాంటివి కాబట్టి మనం ఓకే అడ్జస్ట్ అయిపోతే పర్లేదు, తాగేసేయచ్చు. చక్కగా వడగట్టేసుకుంటే మనకి జ్యూస్ రెడీ జ్యూస్ రెడీ. శ్రీరామనవమి గుడికి వెళ్ళి కళ్యాణం చూసేవాళ్ళ చిన్నప్పుడు? చూడలేదు అసలు, టీవీలో చూడటమే. ఎందుకంటే చూడలేదు ఎప్పుడు. మరి సిటీ అట్మాస్ఫియర్ అనో మరేంటో తెలియదు కానీ పందిరికి వెళ్ళేవాళ్ళం. వినాయక చవితి కానీ శ్రీరామనవమి కానీ పందిళ్ళకి వెళ్ళేవాళ్ళం. కానీ కళ్యాణాలు అయితే నేను టీవీలో చూడటమే, డైరెక్ట్ గా అయితే ఎప్పుడు చూడలేదు. దట్టు శ్రీరామనవమి అనగానే చక్కగా భద్రాచలం నుంచి డైరెక్ట్ లైవ్ వస్తుంది కాబట్టి చాలా అమ్మ మంచిగా అన్ని రెడీ చేసి బట్టలు అవి ఇవి పట్టు బట్టలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్న తర్వాత డాడీ ఒకసారి అట్లా ఒక రౌండ్ తీసుకెళ్లేటోళ్ళు అనమాట పందిళ్ళ కిందకి. ఆ పందిళ్ళ కింద ఇలానే చలివిడి వడపప్పు పానకాలు అన్ని ఇస్తారు కదా, తాగేసి వచ్చేటప్పుడు అవి ఇవి ఏవో కొనేసుకుని ఇంటికి తినేసి పడుకోవడం. అంతే, పండుగ అయిపోయింది. చాలా సింపుల్ గా. ఓకే, రెడీ రాజు గారు. ఐస్ క్యూబ్స్. దీంట్లో కొంచెం చల్లగా, సమ్మర్ కాబట్టి. ఎస్, సో రెసిపీ అయితే రెడీ. అండ్ కార్వింగ్ రాజుగారు అంటే టీవీలో ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తూనే ఉంటాను. కార్వింగ్ చాలా ఈజీగా చూస్తుంటే అరే ఈజీ కదా అనిపిస్తుంది, బట్ చాలా బాగా చేసేస్తూ ఉంటారు. బట్ ఇవాళ నేను లైవ్ లో చూసి నేర్చుకోవాలని ఉంది. తప్పకుండా అండి. సో ఈ రోజు వాటర్ మెలన్ కార్వింగ్ రాజు గారు. అవునండి, వెరీ నైస్. సో సింపుల్ ఫ్లవర్ వేస్తున్నానండి. ఓకే, ఎందుకంటే మనం 3 సర్కిల్స్ వేసుకుంటాం. ఓకే, సో 3 సర్కిల్స్ వేస్తున్నాను. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేయాలి కాబట్టి ఇటు నుంచి కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. దాని కింద నుంచి ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని కూడా సేమ్ అలాగే. ఓకే అండి. సో ఇదొక లేయర్లో పెటల్స్ వస్తాయి. సో ఇది మధ్య భాగం. సో దీన్ని మనం స్కేలింగ్ చేస్తున్నాం. పెటల్స్
ఓకే స్ట్రైట్గా Straight. హాఫ్. సో నెక్స్ట్ రోలో ఈ 2 పెటల్స్ మధ్యలో రావాలండి పెటల్. సో ఈ పెటల్ మధ్యలోంచి నేను తీసుకుంటున్నాను ఇలా. అన్నీ కూడా సేమ్ అలాగే. డిఫరెన్స్ తెలియాలి కదా 2 పెటల్స్ మధ్యలో. సో కొంచెం ఇలా స్లాంట్గా నేను కట్ చేసి తీసేస్తున్నాను. సో అక్కడ మనకు ఆ లైన్ కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఈ పెటల్స్కి కొంచెం షేప్ ఇస్తున్నాను, అంటే కొంచెం రౌండ్ షేప్లో. సో ఈ ఎడ్జెస్ కొంచెం ఇలా ట్రిమ్ చేస్తున్నాను లోపలికి. అలాగే ఇది కూడా. కటింగ్ కొంచెం కరెక్ట్ గా రాకపోతే మిస్ అయిపోతే డీప్ గా వెళ్ళిపోయినా అదే చాలా ఓకే ప్రాబ్లం. అండి. సో ఇక్కడ ఈ పెటల్ కొంచెం పల్చగా తీస్తున్నాను, అంటే కొంచెం స్కూప్ తీసినట్టుగా ఇలా. సో అలా చిన్న గుంటలా వస్తుంది మనకు. ఓకే అండి. సో సెకండ్ దానికి ఏంటంటే కొంచెం లైన్స్ వేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ ఉండాలి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి. సో గ్రూవర్ ఇది. సో దీంతో జస్ట్ అలా లైన్స్ వేస్తున్నాను. కార్వింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్రూవర్ ఒకటి, ఆ నైఫ్ ఒకటి ఖచ్చితంగా ఉంటే ఈజీగా ట్రై చేసుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ మార్కెట్ లో దొరికేస్తాయా రాజు? ఈజీగానే దొరుకుతాయి. ఓకే అండి. సో ఇక్కడ మధ్యలో కూడా కొంచెం ఇలా ప్లెయిన్గా కాకుండా జిగ్జాగ్ అలా చెక్స్ లాగా వేసేసుకుంటే బాగుంటుంది ఫ్లవర్. ఓకే ఇలా అన్నమాట ఫ్లవర్. ఓకే అండి. సో మొత్తానికి మన బ్యూటిఫుల్ కార్వింగ్ తో పాటు సురేఖ గారు ఈరోజు మనకి చేసి చూపించిన మింట్ పైనాపిల్ జ్యూస్ కూడా రెడీగా ఉంది. మరి మేము టేస్ట్ చూసే ముందు మింట్ పైనాపిల్ జ్యూస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, తరిగిన పుదీనా, పంచదార వేసి మిక్సీ పట్టాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మిరియాల పొడి, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని వడగట్టి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే మింట్ పైనాపిల్ జ్యూస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం జ్యూస్. రాజు గారు మీ అంత బాగా చేస్తానో లేదో తెలీదు, టేస్ట్ చేసి చెప్పండి. వావ్, మనకి ఎప్పుడు పైనాపిల్ జ్యూస్ లో ఎక్కువ పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే వేరే ఏం వేసినా కూడా కొంచెం డామినెంట్ గా పైనాపిల్ వస్తుంది. కానీ ఇందులో మింట్ కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోబట్టి పెప్పర్, ఆ సాల్ట్ అది వేసేటప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది పైనాపిల్ అంటే ఎవరు నమ్మరు అనమాట యాక్చువల్ గా. యాక్చువల్ గా మింట్ లో ఏదో ఫ్రూట్ అంటే కొంచెం దాని ఫ్లేవర్ అంటే ఏర్పాటు కావట్లేదు అసలు దాంట్లో కరెక్ట్ గా ఏముంది అనేది ఏదో వెరైటీగా ఉంది. సో ఇలా అలాగే వచ్చింది. చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సమ్మర్ లో మంచి వెరైటీ జ్యూస్. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట, బాడీకి కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు పైనాపిల్ కొంచెం పుల్లగా ఉన్నా మనం తినలేకపోతాం కాబట్టి ఇలా జ్యూస్ చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. జ్యూస్ చాలా ఈజీ అండి, అండ్ ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కా: తులసి రసం, పచ్చిపాలు, ఇంకా నిమ్మరసం. ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని ఉదయాన్నే ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే మొటిమల వల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి, అలాగే చర్మం నిగారిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ వీళ్ళిద్దరిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. హ్యాపీ శ్రీరామనవమి. సేమ్ టు యు. థ్యాంక్ యూ. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. హాయ్. హాయ్. హ్యాపీ శ్రీరామనవమి. సేమ్ టు యు. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావ్య. శ్రావ్య. ఇక్కడ మనకి గెస్ట్ ఉన్నారు, గెస్ట్ ని విష్ చేయరా? హాయ్ మ్యామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రావ్య ఇంకా లక్ష్మి ఏ ప్లేస్ నుంచి వచ్చారు మీరు? మోతీనగర్. మోతీనగర్ నుంచి వచ్చారండి. చక్కగా ఊరించే వంటలు చేయడానికి. తెలుసు కదా కాంపిటీషన్. సో ఇద్దరు బాగా చేయండి. సో ఎవరు ఎక్కువ బాగా చేస్తే వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి చెయ్యి తడిచి ఆవిడ నా చెయ్యి తడిచిపోయింది కనిపిస్తుంది. కనిపిస్తుందా గీత? నిజంగానే లక్ష్మి చెప్పేది ఇట్లా ఫ్లో ఇట్లా ఇట్లా పడతా ఉంటాయి. వద్దు, వంటలు అలాంటివి చేయకూడదు అసలు. ఓకేనా, అవి కూడా కౌంట్ అవుతాయి. ఓకేనా, సో రెడీ ఇద్దరు. సరే, ఇద్దరులో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? టెన్షన్ పడకుండా మీరు ఫస్ట్ చేస్తారా? ఏం చేస్తారు? మామిడికాయ పూర్ణం బూరెలు. మామిడికాయ పూర్ణం బూరెలు స్వీటే. మామిడికాయతో పుల్లగా పుల్ల పుల్లగా తీయ తీయగా. ఓకే,
శ్రీరామనవమి రోజు అన్ని స్పెషల్ వంటలండి. సో మామిడికాయ పూర్ణం బూరెలంట. మరి ఈ బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి పూర్ణం బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, బెల్లం 1/2 కిలో, శనగపప్పు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు విధానం చూపిస్తారనమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో పూర్ణాలు కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందామా? ఒక లైట్ చూడండి, అందులో ఆయిల్ వేసుకోవాలా ఇందులో? ఏం లక్ష్మి గారు ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏం లేదా? శ్రీరామనవమి కదా, నేను వేయనా? వేయండి. చక్కగా పూజ చేసుకున్నారు పొద్దున్నే? చేసుకున్నామండి. ఇంట్లో ఇవాళ ఏముండారు శ్రీరామనవమికి? వడలు, పాయసం, పానకం, వడపప్పు. వెరీ గుడ్. పానకం కూడా వండారు. అంటే ప్రిపేర్ చేశాను. అంటే ఆవిడ జస్ట్ వంట. పానకం వడపప్పు మనకి కంపల్సరీ కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఏమేంటి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, బెల్లము తురుము పక్కన పెట్టుకున్నాం. అట్లాగే మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము, ఇది ఓకే. వీటన్నిటిని మిక్సీకి వేసి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది తురుము ఉడికించారా? పచ్చిదేనా? పచ్చిదే. పచ్చి తురుము. పచ్చి తురుము ఇది ఉడికించారు. అవును. ఈ పచ్చి తురుము అండ్ బెల్లం కలిపి అన్ని మిక్సీకి వేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మామిడికాయ వేస్తున్నారు కదా, ఎలా తీతీగా పులుపులుగా ఉంటాయి పూర్ణాలు? అవునండి. అవునా? బానే ఉంటుందా? చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పులుపు తీపి రెండు మిక్సింగ్ ఉంటుంది కదా కాబట్టి. ఓకే. మీ ఆయన కూడా బాగా ఇష్టంగా తింటారా? తింటారు. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. ఇప్పుడు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 8 years అవుతుంది. ఓహో. మీకండి? ఇంకా కాలేదండి, May 20 కాలేదు. కాబోయే తోటి కోడలు. ఇప్పుడే వెరీ గుడ్. తర్వాత కూడా ఇలాగే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఉండలు చేసేసుకున్నాం, నూనె కూడా కాగిపోయింది. సో ఆ పిండి మనకు పూత పిండి, బియ్యము ఇంకా బియ్యం, మినపప్పు. ఎట్లా ఒకటికి ఒకటి కదా? కాదు, 1 cup రైస్ కి 1/2 cup మినపప్పు. ఓహో. సో ఇంకా అది మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టుగా ఆ రెండు వేసుకోవటమే రేషియో. ఓకే. నెక్స్ట్ వేసేద్దామా? వేసేద్దాం. ముందు వేస్తారా? జాగ్రత్త. మరి శ్రావ్య, మరి మీ అక్కని కాకుండా మీ ఫ్రెండ్ని తీసుకొని రావాల్సింది ఎవరినైనా. కానీ ఫస్ట్ నా ఫ్రెండే. చాలా లింక్ ఉంది ఇక్కడ. అబ్బో. మెల్లిగా వేయాలి. అదే తీగేదో అయితే డొంకేదో కదిలింది అంటారు. మీ ఏం పేరు? మీ కాబోయే ఆయన పేరు? రాజేష్. రవియా? పిల్లలు ఎంత? ఒక్కళ్ళేనా? ఇద్దరు. ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబు ఫస్ట్ క్లాస్, పాప 3 years. ఇంకా స్కూల్లో జాయిన్. వెరీ గుడ్. పేర్లేంటి? పార్దు, వీణ. పార్దు. పార్దు అతడు. అవును. ఆ సినిమా చూసి పెట్టారా ఏంటి? అట్లా అని కాదు. లేదు, ఈ మధ్య ఇక్కడ ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళు అలాగే చెప్పారు. సినిమాలు చూసి ఆ సినిమా హీరోయిన్ పేరు సినిమా చూసిన తర్వాత డెలివరీ అయిందంట, అందుకని వాళ్ళ అమ్మాయికి ఆ పేరు పెట్టేసుకుంది హీరోయిన్ పేరు. అందుకని అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడే కలిపితే విడిపోతే కొంచెం ఫ్రై అంటే ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఏంటి మనకి తెల్లగా అవుతున్నాయి? బియ్య పిండి వేసేటప్పటిగా అట్లేం కాదు, బ్రౌన్ కలర్. సాల్ట్ వేసారా? కొంచెం వేయాలి, వేయకపోతే. సో ఇవి మనకి వేగితే తీసేసుకోవచ్చు కదా? అవును. ఓకే. అయిపోయింది, తీసేయచ్చు కదండి? తీసే. సో చిన్న చిన్న సైజ్ లో బాగున్నాయి చూడడానికి. అంటే ఒక్కసారి నోట్లో పెట్టేసుకోవచ్చు. మామూలుగా బూర్లు అంటే కొంచెం సైజ్ ఉంటాయి కదా. ఇవి పెద్దగా కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. చిన్న చిన్నవి అయితే చూడడానికి ముద్దుగా ఉంటాయని. ముద్దుగా ఉంటాయనా? పిల్లలు బాగా తింటారని. ఓ, ఈ మధ్య ఈ వంటలు అన్ని పిల్లలు 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 అనుకుంటా మొత్తం పిల్లల మీద రుద్దేస్తూ అలాగా పాపం. నైస్. రెడీ రైస్. సో చక్కగా మరి వేడివేడిగా మామిడికాయ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసే ముందు ఈ బూరెల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి పూర్ణం బూరెలు తయారు చేసే విధానం: మినప్పప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి ఉంచుకోవాలి. పచ్చిశనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి ఉంచాలి. మామిడి తురుము నేతితో వేయించి ఉడకబెట్టిన శనగపప్పు బెల్లంతో కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చుట్టి ముందుగా రుబ్బుకున్న పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మామిడి పూర్ణం బూరెలు రెడీ.
మామిడికాయ పూర్ణం బూరెల తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వంట చూసే ముందు ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ ఫ్లేవర్ రావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. శ్రావ్య రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు? క్యాప్సికమ్ పన్నీర్ పలావా? క్యాప్సికమ్ పన్నీర్ పలావ్. ఓ మీ అక్క స్వీట్ చేసిందని నేను హాట్ చేస్తున్నావా? ఓకే అండి, మరి వెరైటీగా క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ అంట. మరి పలావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. శ్రావ్య స్టార్ట్ చేద్దామా? చెప్పాలా? వద్దా? చెప్పాలి కదా. స్పూన్ తీసుకో, అక్కడ ఉంది. ఆయన పేరేంటి? రాజేషా? పో రాజేష్. ఏంటిది అది? నెయ్యి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలా? కొంచెం నెయ్యి మొత్తం వేసుకొని. పలావ్ అంతా నేతితో చేస్తున్నావా? వెరీ గుడ్. సరిపోతుంది. అయితే కొంచెం ఆయిల్ కూడా ఏమైనా వేస్తారా? కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, సో నెయ్యి నూనె 2 వేసేసుకున్నాం కదా. ఆగిపోయింది. కాగింది. ఫస్ట్ పన్నీర్ వేయించుకోవాలి. అవునా? ఓకే. పన్నీర్ని ఊరికే కొంచెం లైట్ గా మ్యాష్ చేసి వేయాలా? ఓహో. అంటే యాక్చువల్ గా మనం క్యూబ్స్ లా కట్ చేసుకుని అంటే కొన్ని క్యూబ్స్ డైరెక్ట్ గా క్యూబే వస్తాయి కదా అవి. కొన్ని లేదంటే ఇట్లా లైట్ లైట్ గా. అంటే క్యూబ్స్ లాగా మధ్య మధ్యలో తినడానికి ఇష్టపడే వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది. ఓకే, చాలా. ఇప్పుడు దేంట్లో అక్కడ చూడు శ్రావ్య. దాంతో శ్రావ్యకి వంటలు ఏం పెద్దగా వచ్చినట్టేం లేవు. లేవా? వచ్చిన మర్చిపోయినట్టుంది. ప్లేట్ కావాలా? ఈ బౌల్లోకి తీసేసుకుందామా? ఆ పన్నీర్ ఆల్రెడీ తీసావు కదా, అందులోకి తీసే. ఇదేదో బాగుంది స్మెల్ అప్పుడే. మంచి పన్నీరు స్మెల్ అండ్ నెయ్యి. ఓకే, ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? మసాలా సామాన్లు కదా. నీళ్ళు అనుకోలేదు, నేను నెయ్యి అనుకున్నా. ఏం కదే మసాలా దినుసులు. మసాలా దినుసులు. ఇదిగో వంట చేసేటప్పుడు వెనక్కి పరిగెట్టకూడదు. కొన్ని రక్షణ కవచాలు ఉంటాయి, వీటిని వాడుకోవాలి. ఓకే, మసాలా అంటే ఇవి కూడా వేసేయాలా? బిర్యానీ ఆకులు అన్న బిర్యానీ ఆకు అన్నక్కర్లా చాలు. మరి అల్లం వెల్లుల్లి కరివేపాకు ఎందుకు పలావులో వేస్తారా? మా ఊర్లో అలాగే వేస్తారు, నీకు తెలీదు. మా ఊర్లో అసలు వేయరు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగో నువ్వు వంట చెప్పేటప్పుడు చేయలేదు అనుకో, మార్కులు కట్ చేస్తారు. సరే. ఏంటి సరే? ఆనియన్స్ వేసుకోవాలి. పాపం రాజేష్ గారు, ఏమిటండి మీరన్నా వంటలు నేర్పించండి గట్టిగా. మీరు ఇంట్లో వంటలు చేస్తారండి? చేస్తా. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి? ఏమైనా ఇష్టమే నాలాగనమాట. కాకపోతే మీకు తినటం ఇష్టం, నాకు వండటం కూడా ఇష్టమే. వండటం నాకు బి ఇష్టం. ఇంకేం ఇష్టం మీరు? మీ పేరేంటి అన్నారు? శ్రావ్య. శ్రావ్య. ఇది బేబీయా? మీ పేరేమన్నా? బీబీ, బేగం? బేగంను అట్లా ఏం లేదా? నాకు బి ఇష్టం అంటే అది అభి. మళ్ళీ మీకు కూడా ఎక్కడైనా ఆడండి ఏమోనని. ఏ ఏరియా మీది? తర్వాత క్యాప్సికమ్ చేసుకోవాలి. క్యాప్సికమ్. ఓకే, కట్ చేసిన క్యాప్సికమ్. లక్ష్మి గారు, ఇంతకీ శ్రావ్యకి అంటే ఎప్పుడైనా వంట చేసి మీకు పెట్టిందా మీ మరిదికి కాకుండా? అదే సేమ్ టమాటా కర్రీ. అది తనకి బేసిక్ గా టమాటా కర్రీ వచ్చు. చాలా బాగా చేస్తా. టమాటా కర్రీయా? అక్కడే ఎందుకు ఆగిపోయావు నువ్వు? ఇలాంటి పలావులు, కూరలు ఇంకా వేరే వేరే చాలా నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నా, అందుకే మీ పైన ప్రయోగిస్తున్నా. ఫస్ట్ ఇది ప్రయోగమా? శ్రీరామనవమి పూట, పండగ పూట బాగుంటుంది టేస్ట్. అవునా? తిన్నాక నేను అది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అది ఒక్కటి మాత్రం చాలా బాగుంటుంది అనేది. బాగుంటుంది. అవును, మొత్తం సురేఖ గారు చేస్తున్నారు కదా, అందుకే బాగుంటుంది. ఇప్పుడేంటి దీనిలో కొంచెం సాల్ట్ ఏమైనా వేసుకోవాలా? బాగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఈ క్యాప్సికమ్ ఉడికించుకున్నదా పచ్చిదేనా? పచ్చిదే. ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఇట్లా పీసెస్. ఇప్పుడు కొంచెం బాగా ఉడకాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. టిప్స్ మాత్రం బాగా నేర్చుకుందండి, బాగా ఉడకడానికి, ఫ్రై అవ్వడానికి. అభిరుచి చూసి. కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఫ్రై అయిపోయింది. ఉప్పు ఇలా వేసారో లేదా? అలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడేంటి నెక్స్ట్? మర్చిపోయింది అక్క. హెల్ప్ అక్క. నో అక్క, నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది వేసేయాలి. పన్నీర్ వేయించుకున్న పన్నీర్ వేసేయాలి. వెరీ గుడ్. పన్నీర్ కూడా వేగాల? కొంచెం వేగాలి.
అంటే ఈ మసాలా మళ్ళీ పట్టాలి కాబట్టి పన్నీర్ పన్నీర్ వేసుకోవాలి. ఓకే సురేఖ గారు, ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? ముందు నాకు అన్ని నచ్చినవే, అంటే లైక్ రెడీ ఇష్టం నాకు, తర్వాత వచ్చి ప్రస్థానం ఇష్టం, సూపర్ క్యారెక్టర్. తర్వాత భద్ర ఇష్టం. యాక్చువల్ గా నాన్నలో క్యారెక్టర్ కూడా నాన్న కూడా మంచి క్యారెక్టర్. ఇప్పుడు రీసెంట్ గా నాకు బాగా చేసేటప్పుడే ఫీల్ వచ్చి చేసిన క్యారెక్టర్ నాయక్. అవును, చాలా మంచి డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, బాగుంటాయి. అంటే హీరోకి ఇన్స్పిరేషన్ ఇచ్చే క్యారెక్టర్ కదా. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు వినాయక్ గారు. ఫస్ట్ టైం నేను వినాయక్ గారితో వర్క్ చేస్తాను. అంతకు ముందు వెయిట్ చేశాను, ఏంటి వినాయక్ గారు నన్ను ఎప్పుడు పిలవరు అనుకునేదని. థ్యాంక్స్ టు వినాయక్ గారు, పిలిచి మరి మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అన్నమాట. సో అమ్మా ఇది వేగింది, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఉడికించేసుకున్నామా రైస్ ని? బాగానా లైట్ గానా? లైట్ గా. మామూలుగా మనం అన్నం ఉడికించేసుకున్నాం, జస్ట్ ఇందులో ఫ్రై అయితే సరిపోతుంది కదా. ఉడికించిన రైస్. సో మీకు కావాలంటే బాస్మతి బియ్యం వేసుకోవచ్చు, లేదంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మరి సాల్ట్ అవేమన్నా వేస్తాం? వేస్తాం, వేగాలి. వేసేయగుద్ది. జీడిపప్పు మర్చిపోయాడు చెల్లి. ఆ పలావుల్లో అక్కర్లా, చాలు వేసేయి, నీ ఇష్టం. కాంపిటీషన్ అని మర్చిపో, నీకు ఎంత ఉప్పు కావాలంటే అని తీసుకో. ఓకే, ఇంకా ఇందులో వేరే కారానికి ఇంకేముండవు కదా? ఏముండవు, లైట్ కారంతో ఇలానే. అసలు ఎలా కారం లేకుండా పచ్చిమిరపకాయలు ఏం వేయరా? క్యాప్సికమ్ ఉందిగా. క్యాప్సికమ్ అయితే క్యాప్సికమ్ కి మరీ అంత కారం రాదు చెల్లి. ఇదిగో భయపెట్టకు నువ్వు, పాపం సురేఖ గారు. అసలు క్యాప్సికమ్ కారమా? క్యాప్సికమ్ కారం ఉండదు. మీరు కారం ఎక్కువ తినరా? అది అది ఓకే. లేదంటే మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదా, అప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా మనము, ఆ ఘాటు ఎంత ఉన్నా గానీ ఓ 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే కొద్దిగా స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది. అంటే లైట్ గా కావాలనుకున్నప్పుడు ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ 2 మిర్చి స్పైన్. అంటే మనం ఎప్పుడు మిర్చితో తింటాం కదా, ఇప్పుడు మిర్చి లేకుండా తిని చూసి చెప్దాం ఎలా ఉంది. తింటాం. అవును, అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. దించే ఆపేయచ్చా? ఓకే, బాగుంది. బాగానే చక్కగా మొత్తం చెల్లి ఏం చేసింది పాపం, కష్టపడి మొత్తం మీరే తిప్పి హెల్ప్ చేశారు నాకు. బాగా హెల్ప్ చేయడం కాదు, వంట మొత్తం ఆవిడే చేశారు. ఇప్పుడు ఆమె ఫుడ్ ఆమె జడ్జ్మెంట్ చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన ఫుడ్ కి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది, పక్కన వాళ్ళ ఫుడ్ కి చెప్తే బాగుంటుంది కానీ, అందుకని మీ అక్కకి చెప్తారు. ఓకేనా? పర్వాలే, ఎవరికి వచ్చినా పర్వాలే. అంతేనా? వెరీ గుడ్. ఆ కొత్తిమీర వేసేమ్మా ఫైనల్ గా. బానే ఉండవు చెల్లి, గుర్తు పెట్టుకుని. జీడిపప్పు కూడానా? ఓకే, ఫ్రై చేసిన జీడిపప్పు అయితే ఇంకా బాగుంటుంది, ఇలా కూడా బాగా. కానీ పచ్చిగా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలా అంటావా? మర్చిపోయింది కదా, అందుకని అలాగే అనాలి. సో కాబట్టి మీరు కొంచెం ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా అలా వేసుకున్నా వేగిపోతాయి. ఇట్లా కూడా వేయచ్చు శ్రావ్య, ఇలా పెట్టినా టేస్ట్ ఏం మారదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఇట్లానే వేస్తే ఇప్పటి. సరే, మొత్తానికి అయితే వేడివేడిగా క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పన్నీర్ వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తరిగిన క్యాప్సికం వేసి మగ్గనివ్వాలి. దీనిలో వేయించిన పన్నీర్, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీర జల్లి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ రెడీ. క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ తయారీ విధానం కూడా చూసారు కదా. ఓకే, మరి రాజు గారు కూడా వచ్చేసారండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది బాగుంది, ఎవరు విన్నర్ అనేది డిసైడ్ అయిపోతుంది. కొంచెం కష్టమేనేమో అనుకుంటున్నాను. అవునా? చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, స్వీటా పలావా? ఫస్ట్ పలావ్. పలావా? స్వీట్ లాస్ట్ తింటాం కదా. ఓకే, సరే రాజు గారు తీసుకోండి. సో ఈరోజు స్పెషల్ గెస్ట్ మీరే కాబట్టి ఫస్ట్ మీరే టేస్ట్ చేయాలి. అంతేనా? ఓకే, మీరు చేసిన పలావ్, అదే శ్రావ్య చేసిన పలావ్. శ్రావ్య చెప్పింది, నేను చేశాను. తీసుకో శ్రావ్య, తీసుకోండి, మనం కూడా టేస్ట్ చూద్దాం. ఓకే, మరి పూర్ణాలు తినొచ్చు కదా? తినొచ్చు, మీ ఇష్టం, మొత్తం మీకే. రాజుగారు తీసుకోండి, శ్రావ్య తీసుకో. మీ అక్క చేసిన బాగుంటాయి. బాగుంటాయా? అసలు ముందు పలావ్ కంటే కూడా ఇవి ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టు ఉన్నట్టుంది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినంత ఆనందం వీలైంది ఆవిడ. బాగుంది, పైపు చక్కగా చాలా పలుచగా,
అండ్ ఆ లోపల పులుపు కొంచెం తెలుస్తుంది కదా, వెరైటీగా ఉంది. ఇప్పుడు మన రాజు గారు ఇంకా మన స్పెషల్ గెస్ట్ సురేఖవాణి గారు డిసైడ్ అయ్యి అనౌన్స్ చేస్తారనమాట. నాకు జడ్జ్మెంట్ అని తెలియట్లేదండి, అంటే నాకు రెండు ఈక్వల్ గా అనిపిస్తున్నాయి. అంటే రెండిట్లోకి ఒక్క అర మార్క్ డిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే స్వీట్ నాకు పెద్దగా నచ్చదు కాబట్టి నేను కొంచెం దీనికి అయితే ప్రిఫర్ చేస్తాను. పలావ్ నచ్చిందా మీకు బాగా? రావు చాలా కొంచెం వరకు పెట్టింది అంటే బాగున్నాయి అవి. నాకు పులుపు అనేది పులుపు స్వీట్ అంటే ఓకే. సో ఇది నాకు రైస్ ఐటమ్ గా అనిపించి నాకు నచ్చింది. రాజు గారు మీరేమంటారు? ఇది కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్ వేసింది కదండి, పన్నీర్ అండ్ క్యాప్సికమ్ తో చాలా బాగుంది. అంటే కొంచెం స్పైసీ కావాల్సిన వాళ్ళు కొంచెం చెప్పినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్ గా ఇది పులావ్ బాగుంది. మీ ఓటు కూడా పులావ్కేనా? కంగ్రాచులేషన్స్ రావ్య, వంట రాకుండా వండేసావు కాబట్టి సో ఫస్ట్ నీకే ఇచ్చేసాం. సో మీకు కూడా కంగ్రాట్స్ అండి. ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు, పర్వాలేదు, మా చెల్లె కదా, కొత్తగా వంటలు నేర్చుకుంటుంది కాబట్టి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనమాట. మీరు నేర్పించిన వంటే బాగా వండింది అని మీరు ఆనందపడచ్చు. సో మీ చేతుల మీదుగా శ్రావ్యకి ఒక మంచి సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్త చీర కట్టుకొని చక్కగా మీ ఆయనతో ఈవినింగ్ ఏ సినిమాకో లేకపోతే ఏ గుడికో ఎక్కడికో చూద్దాం నీ చీర ఎలా ఉందో. ఓకే శ్రావ్య, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి శారీ. బాగుంది, వెరీ నైస్ శారీ. సో లక్ష్మి గారు తీసుకోండి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. మీ చీర ఎలా ఉందో చూద్దామా? బాగుంది. ఓకే, సో చూసారు కదా, 2 వెరైటీస్ మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా. లక్ష్మి గారు అండ్ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి చూసారు కదండి వాటి ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటల్ని చేసి చూపించాలంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చింతపండు ఎక్కువ కాలం రంగు మారకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే చింతపండు పైన కొద్దిగా ఉప్పు జల్లి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే గనక ఎక్కువ కాలం ఫ్రెష్గా రంగు మారకుండా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం 4 వంటలు టేస్ట్ చూసాం కదా, వీటిలో మీరు చేసిన మింట్ పైనాపిల్ జ్యూస్ మినహా మిగతా వాటిలోని పోషక విలువలు మనకి అరుణ గారు చెప్తారు. ఓకే, మరి ఈరోజు మనం చూసిన 4 వంటల్లో మింట్ పైనాపిల్ జ్యూస్ మినహా మిగతా వాటిలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన కొబ్బరి పొంగలి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చాలా మంచిది. సౌత్ ఇండియాలో అది కూడా మనం చేసే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సమతుల్య ఆహారంతో అన్ని పోషక విలువలు కలిసి సూపర్గా ఉంటుందని చెప్తూ ఉంటాను. వాటిల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు ఇడ్లీ కానీ, దోశ కానీ, పొంగల్ కానీ, ఈ 3 కూడా ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే ఆ ప్రిపేర్ చేసే విధానం కానివ్వండి, దాంట్లో వేసే పోషక విలువలు కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి ఏ విధంగా బాడీకి అవసరమో కరెక్ట్గా అదే విధంగా తయారు చేయబడి ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే ఆల్రెడీ పొంగలి ఎక్సలెంట్. ఇప్పుడు పొంగల్లో ఈ మధ్యన మనం జీడిపప్పు లేకపోతే ఇంకేదైనా ఒకటి యాడ్ చేసుకుంటూ దాన్ని మరింత టేస్టీగాను దాని పోషక విలువలు ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాము. సో కొబ్బరి పాలు ఎలా మంచిదా కాదా అంటే, ఇప్పుడు చాలామంది కొబ్బరి ఫ్యాట్ అండి, కొబ్బరి అవాయిడ్ చేసేసాము అని చెప్తూ ఉంటారు. కానీ అండి, కొబ్బరి పాలల్లో మనకు థైరాయిడ్ గ్లాండ్ సక్రంగా పనిచేసే, అంటే కరెక్ట్గా పనిచేసే విధంగా చూసుకుంటుంది అనమాట. మరి అలాంటి కొబ్బరి పాలుని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, లిమిట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో పొంగల్లో అలా కొబ్బరి పాలు యాడ్ చేయడం మూలాన ఇంకా మనం దాని పోషక విలువలు పెంచినట్టే, కానీ ఇంకా ఎక్సలెంట్గా చేసినట్టే. సో కొబ్బరి పొంగలి చాలా బాగా చేశారండి. ఇక నెక్స్ట్ ఊరించే వంటలో మీరు 2 రకాల వంటకాలు చూశారు. అవేంటంటే మామిడి పూర్ణం బూరెలు, అదేవిధంగా క్యాప్సికమ్ పన్నీర్ పులావ్. ఈ 2 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. తెలుసు నాకు, మామిడి పూర్ణం బూరెలు అనేది డీప్ ఫ్రైడ్ అనేది తెలుసు. కానీ ఆ మామిడి నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఏ క్లైమేట్లో ఏది దొరుకుతుందో దాన్ని మనం చక్కగా వాడుకోవాలి. ఈ విటమిన్ ఏ ఎక్కువ ఉన్న మామిడికాయని, మామిడి పండుని ఈ సీజన్లో తింటే మనకు అది స్కిన్ని కూడా బాగా కాపాడుతుంది. ఇప్పుడు యూవీ రేస్ అని ఒక రకమైన రేజ్ మనకు సూర్యుడు కిరణాల్లో ఉంటుందన్నమాట.
అవి ఏం చేస్తాయంటే మన స్కిన్ని డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం తినే ఆహారము బయట కూడా అప్లై చేయొచ్చు. స్కిన్ మీద కూడా మనం మామిడి ఇది పపాయ అలా అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసిన వాటిలో ఉన్న విటమిన్ ఏ ఏం చేస్తుందంటే స్కిన్ని కాపాడుతుంది. అలా మనం బయట అప్లై చేసే సన్ స్క్రీన్స్ కానివ్వండి, ఇంకేమైనా ఫేస్ మాస్క్ కానివ్వండి, మనకు రిజల్ట్ ఇస్తాయన్నప్పుడు మనం తీసుకునే ఆహారం మనకి ఇంకెంత రిజల్ట్ ఇస్తుంది. సో మామిడికాయని ఇలా వాడుకొని ఓకే డీప్ ఫ్రై కదా, అదొకటే నెగిటివ్ పాయింట్ అయినా కూడా ఇలా ట్రై చేయొచ్చు. పిల్లలకి మనం డీప్ ఫ్రై చేసినా ఇంట్లో చేసి ఇవ్వండి దయచేసి. ఇక మరోటి క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ కూడా మనము దంపుడు బియ్యం కానీ సెమీ పాలిష్ రైస్తో క్యాప్సికమ్ పన్నీర్ ఇలా చేసుకుంటే అది కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా బాగుంది. 2 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ఒకటి ఫ్రీక్వెంట్గా అంటే క్యాప్సికమ్ పన్నీర్ పలావ్ అనేది మనం టిఫిన్ బాక్సెస్ రోజు కూడా చేసి ఇవ్వచ్చు. మన బూరెలు మాత్రం ఎప్పుడైనా ఒకసారి తయారు చేసుకుంటూ ఈరోజు హైలైట్ రెసిపీ ఏంటంటే చాలా చక్కటి రెసిపీ కొబ్బరి పొంగలి. సో తప్పకుండా దాన్ని నోట్ చేసుకొని పొంగలి చేసుకుంటాం కదా, నెలలో 4 రోజులు చేసుకుంటాం అనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, ఒకసారి కొబ్బరి పాలు యాడ్ చేయడము, ఒకసారి క్యారెట్ యాడ్ చేయడము చూపిస్తున్నారు కదా మన షోలో, చక్కగా అవన్నీ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, మరి అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, మరి లేట్ చేయకుండా వెంటనే రాసి పంపించండి. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సురేఖవాణి గారు స్పెషల్ థ్యాంక్స్ మీకు. చక్కగా శ్రీరామనవమి రోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చి మంచి వంటలు చేసి బోల్డ్ అని కబుర్లు చెప్పారు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఈ షోని ఎంజాయ్ చేశాను. అలాగే అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వంటని ట్రై చేయండి, బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి. అలాగే గీత థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదండి ఇవాళ ఎపిసోడ్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే.